డెంటల్ కేర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దంత సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చెప్పబోతాం. ఇప్పుడు ఏంటంటే సాధారణంగా సరిగ్గా బ్రష్ చేసుకోకపోవటం వల్ల కానీ, తిన్న తర్వాత తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల కానీ మీకు దంత సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. చాలా ఈజీగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా మట్టుకు మన దంత సమస్యలు నివారించవచ్చు. బ్రష్ చేసుకోవాలి, రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవడం. చాలామంది బ్రషింగ్ అంటే కొన్ని నోట్లు పేస్ట్ పెట్టుకుని బ్రష్ అట్లా అయింది అనిపిస్తారు, అది కరెక్ట్ కాదు. కొంచెం కనీసం 2 నిమిషాలు రోజు బ్రష్ చేసుకోవడం, సరైన బ్రష్ వాడటం, సరైన పేస్ట్. అలాగే మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత కొంచెం నోరు పుక్కిలించడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా మట్టుకు సమస్యలు నివారించవచ్చు. అయినా కానీ కొన్ని సమస్యలు రావచ్చు. అలా కనుక వస్తే మనం దగ్గరలో ఉన్న దంత వైద్యుని సంప్రదిస్తే మనకు చాలా సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. చాలా చిన్నగా ఉన్నప్పుడే మన దంత సమస్యలు ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతాయి. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మన దగ్గరలో ఉన్న డాక్టర్ మనకి ఇంకా బాగా చెప్పగలుగుతారు. వాటిని పాటించడం వల్ల మనం చాలా సమస్యలు నివారించవచ్చు. దంత సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. ఎందుకంటే అన్ని దంతాలు మనకు 70-80 సంవత్సరాలు బతికినంత కాలం సంరక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సంరక్షించుకోవడం కోసం అనేది మినిమం జాగ్రత్తలు పాటించడం అనేది ప్రతి ఒక్కరి